మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా ప్రస్తుతం ఇది తుఫానుగా మారింది. ఈ తుఫాను ఫెంగల్ అనే పేరుని ఈ తుఫానుకి పెట్టారు. సో ఫెంగల్ తుఫాను తీరం వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం ఇది మనం చూడొచ్చు ఎక్కడొచ్చింది, దీని దిశ ఏ విధంగా ఉందో చూడవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం తుఫానుగా ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇక్కడి నుంచి నేరుగా తమిళనాడు తీరం వైపు దూసుకొస్తుంది. దీని ప్రభావంతో ఇక్కడ మనం చూడొచ్చు, ఎగ్జాక్ట్గా చూసినట్లయితే ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్ అంతా కూడా భారీ స్థాయిలో గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. అయితే వాయుగుండంగా తీరం దాటుతుంది అనుకున్నారు, కానీ ఇది తుఫానుగా బలపడింది. తుఫానుగానే తీరం దాటేటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎక్కడెక్కడ దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది, ఇది తమిళనాడు ప్రాంతంగా మనం చెప్పవచ్చు ఇదంతా కూడా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది తీరం, దీని ఇంపాక్ట్ బాగా అంటే దాదాపుగా 80 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ ఈ ప్రాంతంలో తీరం దాటే ఈ ప్రాంతంలో 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. అయితే వర్షపాతం ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఆవర్తనం ఉంది చూసారా, ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది మన ఏపీకి సంబంధించినటువంటి బార్డర్, ఏపీకి సంబంధించిన బార్డర్ ఇది. సో తిరుపతి, అదేవిధంగా మదనపల్లి, ఇక్కడ నెల్లూరు, ఈ ప్రాంతాలంతా కూడా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా, కొత్తగా ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశానికి ఆనుకున్నటువంటి ప్రాంతాలు అంటే రాయలసీమ దక్షిణ కోస్తాల్లో ఉన్నటువంటి నెల్లూరులో ఖచ్చితంగా దీని ప్రభావం ఉండబోతుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచినటువంటి 24 గంటలు 48 గంటల నుంచి చూస్తే రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. సో ఇవాళ రేపు ఈ 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే రైతులు కూడా పంట చేతికొచ్చేటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల నారులు వేసుకున్నారు. దాదాపు ఒకవేళ భారీ వర్షపాతం వస్తే, భారీగా వర్షాలు కానీ కురిస్తే రైతులైతే మాత్రం నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది తీరం దాటేటువంటి సమయంలో కావచ్చు, తీరం దాటిన తర్వాత కూడా కావచ్చు, ఏపీలోని చిత్తూరు, ఉమ్మడి నెల్లూరు, అదేవిధంగా కడప, ఈ ప్రాంతాలు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక కాషన్స్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానం, నెల్లూరు జిల్లా. సో కోస్తాంధ్రలో నెల్లూరు జిల్లాకి దీని ఇంపాక్ట్ ఉండబోతుంది. అదేవిధంగా రాయలసీమలో చిత్తూరు అండ్ కడప జిల్లాలు, ఉమ్మడి చిత్తూరు అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లాలకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక తమిళనాడు, పుదుచ్చేరి చూస్తే కరైకల్లు, పుదుచ్చేరి, చెన్నై, కడలూరు, కాంచీపురం, తిరువల్లూరు, తిరువన్నామలై, వేలూరు అండ్ విల్లుపురం జిల్లాలు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో ఫెంగల్ తుఫాను రాబోయేటువంటి 2 రోజులు ఇది ఒక రకంగా తీవ్ర రూపం దాల్చబోతుంది. దీని ఇంపాక్ట్ వల్ల అటు ఆంధ్రప్రదేశ్లోను, దక్షిణాంధ్రప్రదేశ్, రాయలసీమతో పాటుగా ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది. కొద్దిసేపట్లో ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది. అయితే పెనుగాలులు అయితే మాత్రం ఈ ప్రమాదం అయితే మాత్రం ఏపీకి లేదనే చెప్పాలి. తీరం అయితే మాత్రం ఇది ఖచ్చితంగా తమిళనాడు తీరంలోనే దాటేటువంటి అవకాశం ఉంది. కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. తీరం దాటిన తర్వాత నెల్లూరు, చిత్తూరు, దక్షిణ కోస్తా, రాయలసీమ మీద దీని ప్రభావం ఉండే అవకాశం. సో రాబోయేటువంటి 48 గంటలు అప్రమత్తంగా ఈ జిల్లా వాసులు ఉండాలనేది హెచ్చరిక చేస్తోంది వాతావరణ శాఖ.